నమస్తే నటికుమార్ గారు. నమస్తే నమస్తే. సార్, 2 రోజుల నుంచి చూస్తుంటే జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్ళబోతుంది సార్? అంటే టిఎఫ్ఐ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, ఆల్రెడీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఛాంబరు 2018లో పెట్టింది. మామూలుగా ఏదైతే కమిటీ పెట్టిందో కమిటీ రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళ అమ్మాయికి ఏం జరిగిందో అన్యాయం అంతా సీక్రెట్ గా ఉంచుతారు. ఆ ప్రకారంగా వాళ్ళకి జానీ మాస్టర్ కి ప్రెసిడెంట్ గా ఆయన రిజైన్ చేయమన్నారు. రిజైన్ చేసిన తర్వాత ఆల్రెడీ ఆయన రేపు ఏది కూడా చేయకూడదు. ఈ ఆరోపణలు ఇన్వెస్టిగేషన్ దాకా ఆయన తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అది దామోదర్ ప్రసాద్ గారు అందరూ కూడా, శాంతి గారు అందరూ మొత్తం, ఝాన్సీ గారు అందరూ కూర్చొని చెప్పడం జరిగింది. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను ఏం చెప్తున్నానంటే, నేను నాట్ ఓన్లీ జానీ మాస్టర్ నేను వెనకేసుకు రావట్లేదు, అమ్మాయి నేను వెనకేసుకు రావట్లేదు. ఇండస్ట్రీ పరువు తీసి రోడ్డు మీద పెట్టడం తప్ప, ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అని బయట వాళ్ళు మనల్ని చులకంగా అనుకోవడం తప్ప, నేను ఏమంటున్నానంటే, మీకు ఎప్పటి నుంచో అది జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు, ఎందుకు సిటీఎంకి చెప్పలేకపోయారు, ఎందుకు చెప్పుతో కొట్టలేకపోయారు, ఎందుకు తనలేకపోయారు, ఎందుకు కాజ్ ఆఫ్ యాక్షన్ లొకేషన్ లోనే ఇమీడియట్లీ మీరు యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయారు? అక్కడ పోలీసులు లేరా?